పిల్లి కోసం పోలీస్ స్టేషన్లో పంచాయతీ జరిగింది. నల్గొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. 3 ఏళ్లుగా పిల్లిని పెంచుకుంటుంది నల్గొండకు చెందిన పుష్పలత. ఏడాదిగా కనిపించకుండా పోయిన పిల్లి అదే పోలికలతో పక్కింట్లో కనిపించింది. దీంతో పుష్పలత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ పిల్లి తనదేనని, దానిని దొంగిలించి రంగుమార్చి పెంచుకుంటున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇరు కుటుంబాలను పిలిచి విచారిస్తున్నారు. ఆ పిల్లి ఖచ్చితంగా తనదేనని ఫోరెన్సిక్ నివేదికలో వాస్తవం వెలుగులోకి వస్తుందంటున్న మహిళతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. నల్గొండలో ఒక పిల్లి 2 కుటుంబాల మధ్యన పంచాయతీ పెట్టింది. పిల్లి తమదంటే తమదే అని చెప్పేసి కూడా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు పిల్లిని పెంచుకుంటున్నారు, మా పిల్లి అపహరణకు గురైందని చెప్పేసి చెప్తున్నటువంటి మహిళ మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, అసలు ఈ పిల్లి గోల్ ఏంటండి? ఏం లేదు సార్, మా పిల్లి మిస్ అయింది. అప్పటి నుంచి వెతుకుతున్నాము. లాస్ట్ జూన్లో మిస్ అయింది. అప్పటి నుంచి వెతుకుతున్నాము కానీ కనిపించలేదు. దాని తర్వాత రీసెంట్గా జనవరి 2nd సాటర్డే రోజు మా ఇంటికి వచ్చేసింది. అది చిన్నప్పటి నుంచి పెరిగింది కాబట్టి. అయితే నేను అది మొత్తం మురికి అయింది అనుకొని నేను దానికి స్నానం చేయించాను. కానీ దాని తర్వాత దాని మెడలో ట్యాగ్ ఉంటే అది ఫస్టే కట్ చేసి పక్కకేసి అది ఈవినింగ్ నేను తీరిగ్గా ఉన్నప్పుడు చూసి ఫోన్ నెంబర్స్ ఉంటే కాల్ చేశాను. అసలు మీకు ఎక్కడిదండి, మీ అడ్రస్ ఎక్కడ కనుక్కొని తర్వాత ఈ పిల్లి మీకు ఎక్కడిది ఏంటి అంటే ఆ మహిళ చెప్పింది నాకు. దాని తర్వాత ఫస్ట్ అన్నది మాది కాదు, మా ఆడపడిది అది ఇది అని చెప్పింది. అది మాది వైట్ కాదు బ్రౌన్ అన్నది. బ్రౌనా అని చెప్పి నాకు అప్పుడు డౌట్ వచ్చింది, కలర్ వేసిండ్రా మీరు అని. అప్పటి నుంచి నేను ఫైట్ చేస్తున్నాను. పోలీస్ స్టేషన్లో కేసు అయింది. తర్వాత వాళ్ళు దౌర్జన్యంగా ఇంట్లోకి వచ్చి దాన్ని బలవంతంగా తీసుకొని వెళ్ళారు. నేను అప్పటి నుంచి వాళ్ళు నెగ్లిజెన్సీ చూపిస్తే ఎస్ఐ సిఐ గారు కూడా నెగ్లిజెన్సీ చూపించారు. దాని తర్వాత ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాను. ఇమ్మీడియట్ రెస్పాండ్ అయ్యారు. తర్వాత సిఐ గారికి హ్యాండ్ ఓవర్ చేశారు. మొన్న ఆ విషయంలో వెటర్నరీ హాస్పిటల్కి వెళ్తే డాక్టర్స్ ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించేస్తారండి. ఓకే, అంటే ఎట్లా గుర్తుపట్టారండి? ఒక 6 నెలలు జూన్లో తప్పిపోయింది అంటున్నారు కదా, మళ్ళీ ఎట్లా వచ్చింది, ఎట్లా గుర్తుపట్టారు? అది వేరే పిల్లులు అయితే ఇంట్లోకి వస్తాయి కానీ, వరండాలకు వస్తాయి కానీ ఇంటిలో లోపలికి రావండి. లోపలికి వచ్చి పిలుస్తుంటే తిరగడు. ఇంకొకటి మాది మేము గుర్తుపడతాం దాన్ని తోకని చూసి, దాని చెవు కింద హెయిర్ అనేది తక్కువ ఉంటుంది. సో అది దగ్గరికి రాదు. వేరే పిల్లులు కూడా పబ్లిక్లో జస్ట్ ఆనుకుంటాయి కానీ ఎత్తుకుంటే ఊరుకోవి అసలు. ఇంకా మా పిల్ల అయితే పిలుస్తే వచ్చేస్తుంది. అది చిన్నప్పటి నుంచి ఆ పేరుతో అలవాటు ఉంది కాబట్టి పిలుస్తే వచ్చేస్తుంది. దాన్ని పట్టుకొని మా బాబు మొత్తం ఇల్లంతా తిప్పించి ఇల్లంతా అంటే ఆల్రెడీ దానికి ఇల్లంతా ఇష్టం. అది ఆల్రెడీ చూసింది కానీ మళ్ళీ ఒకసారి పిలుచుకుంటూ తిరుగుతూ ఉంటే మళ్ళీ దాని ఇల్లు ఒకసారి చూసుకుంది. అది అందువల్ల కన్ఫర్మ్ అండి మా పిల్లి అని. లేదు, దాన్ని మీరు ఏం పేరు పెట్టారా దానికి? ఫఫీ అనగానే ఫఫీ అని పిలుస్తూ ఉంటే అది వెనకంచి వచ్చేస్తూనే ఉంటుంది మా బాబుది. సో అందువల్ల నేను కాన్ఫిడెంట్గా నేను చెప్పాను మాది అది అనేసి. పిల్లితోటి తమకున్న అనుబంధాన్ని పోగొట్టుకోలేక ఖచ్చితంగా పిల్లి మాదే, ఇంట్లోకి వచ్చిన తర్వాత మేము పిలవగానే పలుకుతున్నదని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం పిల్లి ఎవరిది అనేది తేల్చే పనిలో పోలీసులు అయితే నిమగ్నమై ఉన్నారు. ఇవాళ రేపో ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత పిల్లి ఒకవేళ ప్రస్తుతం మాదే అని చెప్పేసి చెప్తున్నటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పగిస్తామని చెప్పేసి కూడా పోలీసులు అంటున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా నల్గొండ జిల్లాలో ఒక పిల్లి మాత్రం 2 కుటుంబాల మధ్యన వివాదం తీసుకొచ్చిందని చెప్పి చెప్పుకోవచ్చు. శ్రీనివాస, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ.